హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీరు ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా వండుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్గా చూసేసండి, మీకు వచ్చేస్తుంది. తీసుకొని వచ్చింది నీకు కట్టెల పొయ్యి మీద మంచిగా దబర పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మున్ని ఇది మారుతుంది. మున్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా రంగులో వచ్చేలాగా మసాలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇప్పుడు ఏంది మున్ని? ఎస్, చిన్నగా అయ్యాము మామయ్య వేసావు. మూత పెట్టవా? ఉప్పు, కళ్ళు, అదమ్మా ముస్లిం స్టైల్ బిర్యానీ చేయాలంటే మీరు వీడియో చేసేయండి, సరిపోద్ది. వంట మాస్టర్ నేను గీకుతాను ఉన్నానమ్మా. ఎంత ఇది కేజీ చికెన్? అదే 1.5 కేజీ బిర్యానీ. కొద్ది పెద్దవి కూడా వస్తుందా ముక్కలా? ఇప్పుడు దాన్ని తింటేయాలా? వేసి అయితే టైం లేకుండా పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలా? చూస్తున్నారు కదా, మంచిగా చికెన్ వచ్చేసి కొత్త ఆడిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక 15 మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా ఆవిరికి ఆ ముక్క అంతా ఉడికిపోతుంది. కొత్తిమీర ఎందుకు ఇప్పుడు? అయిపోయినా కదా ఫ్లేవర్ వస్తుందనే. ఇందో మొత్తానికి మూత పెట్టేసుకోవాలట. ఎంత 15 మినిట్స్ సరిపోద్ది. మొన్నే మ్యారినేట్ చేసిన చికెన్ పెట్టే కదా, దాంట్లో ఏమేమి కలిపి? ఫస్ట్ చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని దబర్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ సరిపడా, చికెన్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం, కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ సన్నగా స్లైస్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత టమాటోస్, చిల్లీ ఫ్లేక్స్, అవే గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అందులోనే నూనె 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మసాలా వెల్లుల్లి, కాదు అల్లం వెల్లుల్లి, కొబ్బరి వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని దాన్ని వేసుకోవాలి. తర్వాత సపరేట్గా ధనియాలు, చెక్క మొగ్గ, ఇలాచి బాగా రోస్ట్ చేసుకొని, మిరియాలు కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడిని యాడ్ చేసుకోవాలి దాంట్లో. అవన్నీ వేసుకొని బాగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో. పెరుగు యాడ్ చేసుకొని ఫైనల్గా బాగా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ చికెన్ అంతా కలిపి పెట్టుకోవాలి. నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. బాగా ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేస్తాయి కదా, అలా చేసేసుకోవాలి. అది ఇప్పుడు మనం దాంట్లో డైరెక్ట్గా వేసేసుకున్నాం. అంతే 20 to 25 అంతే. ఈ లోపల మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గ్రేవీలో వాటర్ ఎక్కువ లేకుండా దగ్గరికి వచ్చేటట్లు చేసి పెట్టుకోవాలి. 15 మినిట్స్ అటు ఇటు అవుతుంది. ఇప్పుడు దమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలా? ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటావా? ఓకే. ఇప్పుడు మనం ఆ బాండీలో ఉన్న ఆనియన్స్ మొత్తం గోల్డ్ కలర్ కల్లా ఇట్లా అయిపోతాయి. ఎట్లా? అట్లా ఎర్రగడ్డలు పక్క ఏగతా ఉంటాయి. కానీ ఇంతలోకి మన ఈ చికెన్ ఎలా ఉడికిందో ఒకసారి ఒక రౌండ్ వేద్దాం. సో మనం చెక్ చేద్దాం చికెన్ ఎట్లా ఉడికిందో ఏంది అనేసి. లైట్గా అట్ట ముద్ది గుమ్మలాడిపోతుంది, కంట్లో పగిలిపోతుంది. అమ్మో సాయిరామ్. సో ఈ మాత్రం థిక్నెస్, కన్సిస్టెన్సీ ఉండాలి. పెట్టేసి ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం లైట్గా. మనం ఇంకా ముందు బిర్యానీలోకి వేసుకోవాల్సిన సామాగ్రి ఇదిగోండి. బిర్యానీలోకి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ డబ్బాల్లో పెట్టుకున్నారు. ఏంటి కలయ్య వాటి పేర్లు చెప్పు. ఇలాచి,
మొగ్గలు, లవంగం అని కూడా అంటారు, చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గలు, మరాఠీ పువ్వులు, కొంతమంది అనాస పువ్వు అని కూడా అంటారు, ఇది బండ పువ్వు లేదా బ్లాక్ ఫ్లవర్ అంటారు. ఇవి వేసుకొని రైస్లో వేసుకోవాలి. బిర్యానీ వస్తువులు పక్కన పెట్టుకున్నాము. ఈ గ్యాప్లో ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయ్యాయి చూసుకుందామా. చూసుకుంటే ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత కూర పొయ్యి మీద నుంచి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ కూర అట్లా పక్కన పెట్టుకున్న తర్వాత బిర్యానీలోకి ఇట్లా వాటర్ ఎసురు పెట్టుకోవాలి. ఇవి బాగా కాగితే ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఏమంటారు ఇట్లని మసాలా గిన్నెలా ఇందాక మనం పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఎసురులో ఉన్న నీళ్ళలో వేసుకోవాలి. వేస్తున్నా. అబ్బా పొగ. కొత్తిమీర కూడా వేసుకోవాలా? సో రాక్ సాల్ట్ తగినంత ఏంటో వేసుకోవాలా. సో మసాలా దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉంటే అవి బాగా తెరిలితే అప్పుడు బియ్యం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత మాత్రం తెరలేతున్నప్పుడు మనకి వాటర్ కలర్ చేంజ్ అయిపోతాయి. అప్పుడు మనం మంచిగా ఒక 2-3-4 hours అబ్బో బాగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొచ్చి నేను నిదానంగా నేనున్న పక్కన. సో ఆ చెర్రలుతున్న వాటర్లోకి బాస్మతి రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని వాటర్లోకి ఇంత బియ్యం అని, ఇంత కూరలోకి ఇంత అనేసి ఏమైనా ఉంటుందా? అలానే ఉంటుంది కొలత. ఇప్పుడు మనం కేజీ ఇంకొక 3/4 kg తీసుకున్నాము. రైస్ కూడా 1.5 kg తీసుకున్నాం బాస్మతి రైస్. ఇప్పుడు అవి బాయిల్ చేసుకొని, ఇప్పుడు మామూలుగా బిర్యానీకి అయితే కొలత మెజర్మెంట్ ఉంటుంది వాటర్. ఒక గ్లాస్కి 1.5 glass వాటర్ అని అట్లా. ఇప్పుడు దమ్ బిర్యానీకి ఏంటంటే మనం రైస్ 50% 80% స్టేజ్లో దించేసుకుంటాము. అప్పుడు రైస్ని మొత్తం వడకట్టుకొని పక్కన పెట్టుకుంటాం. కాబట్టి దీనికి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలని చెప్పలేదు. వాటర్ ఎంత ఎక్కువ ఉంటే మనకి రైస్ అంత నీట్గా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ని కొంచెం కలుపుకున్న తర్వాత మనం 2 layers ఆఫ్ బిర్యానీలో చేసాం అనమాట. సో కొంచెం చికెన్ అనేది సైడ్ పెట్టుకుందాం. సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కింద ఉన్న చికెన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్. సో ఆ బాస్మతి రైస్ వచ్చేసి ఈ కింద లేయర్ మీద వేసేయాలి. మీరు చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా ఎలానే చేయాలి. ఈ బాస్మతి రైస్ అనేది ఈ కింద లేయర్ మీద వేసేయాలి. ఫస్ట్ లేయర్ మీద వేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం తీసి పెట్టుకున్న చికెన్ వచ్చేసి ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ బాస్మతి రైస్ వస్తుంది. సో అప్పుడు మనకి 2 layers ఆఫ్ రైస్, 2 layers ఆఫ్ కర్రీ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రాపర్గా నీట్గా ఉంటుంది అనమాట. ఫుడ్ తినేదానికి కూడా చూసేదానికి కూడా స్మెల్ అంతా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ముందు. అది నాకు ఇప్పుడు ఆకలి వస్తుంది. కొట్టు బయట అనేది కూడా కొట్టు దాంట్లోకి భలే వచ్చింది. మామూలుగా కాదు, నాకు ఇంత బాగా వస్తాడు కదా, భలే వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి దమ్ పెట్టేసలా పట్టేదే ఏంది. ఓకే, ఆవిరి పైకి పోకుండా అది దమ్ అయితే ప్రాసెస్ అవుతాయా. అది అయిపోయింది. ఇంకా ఒక 15 నిమిషాలకి రెడీ అయిపోతామే. 20 minutes దమ్ పట్టాలా కదమ్మా. అయిపోయిందా దమ్ము గిమ్మ అంతా? అవ్వా అయిపోయింది. గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ. విడుమా ఆకలి వేస్తుంది నాకు. ఇంకా టక్కన తినేస్తాం. ఇంకా కలుపు. కాలుతల్లా గుమ్మగుమ్మలాడే బిర్యానీ.
అన్నం రెడీ అయిపోయింది, మన ప్లేట్లో కూడా వచ్చేసింది. బిర్యానీ సెట్. తినేసి టేస్ట్ ఎట్టుందో చూద్దాం. ఈ చేతులు కడుక్కోలేదు. సాంబార్ ఉండాలా, బంగారు ఉండాలా, సాంబార్ ఉండాలా, పెరుగు చూసి ఉండాలా. అన్నం కుదిరింది మనకు ఉప్పి గోంగూరలో దొరకదా. బయట ఎన్ని దిక్కులదన్నా ఇంట్లో వండుకొని తింటే మజా వేరు. పట్టందిరా బాగుంది. ఎట్టా ఫ్యామిలీ అంతా కూర్చొని మంచిగా కూర్చొని తింటా ఉన్నాం. ఏంది కదా భయ్యా, నువ్వు కూడా తిందురా. ఓడే ఆడతాడు, రా భయ్యా రత్నరా. అబ్బా కడుపు నిండా తినేసాం. ఉన్నారా వాళ్ళు? బాగా చేసింది మమ్మీ. అబ్బా లేచి చేయి కడుక్కుందాం ఇంకా. అబ్బా నిద్ర వచ్చేస్తున్నా నాకు ఇంకా. సరే ఇంతటితో వీడియో ఏం చేస్తున్నా, మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని టాటా, సీ యూ.